కంటైనర్ ఇమేజెస్. ఇది నా మెయిన్ టాపిక్. సో, లాస్ట్ వీడియోలో మనము ఇన్‌స్టలేషన్ చేయాల్సి ఉండేది. సో, మనం అక్కడ ఆపేసాం. సో, అందువల్ల దాన్ని నేను కంప్లీట్ చేశాను. ఇప్పుడు ఇది నా ఫ్రెష్ టాపిక్ ఇక్కడ. సో, కంటైనర్ ఇమేజ్ ఏంట్రా అంటే, మనం లాస్ట్ వీడియోలోనే మనం మాట్లాడుకున్నాం. కంటైనర్ ఇమేజ్ అంటే ఏంటి అని. జ్ఞాన బ్రో కంటైనర్ ఇమేజ్ ఏమైనా చెప్పగలుగుతావా? మనకి డివైడ్ అయి ఉంటది 2 పార్ట్స్‌గా. లైట్ వెయిట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఓకేనా? లైట్ వెయిట్ ఆపరేటింగ్ సిస్టమ్ పేరు గుర్తురాల. లైట్ వెయిట్ ఓఎస్ ప్లస్ నా సాఫ్ట్‌వేర్ లైబ్రరీ. సో, ఇప్పుడు ఎవరైనా మీరు కంటైనర్ ఇమేజ్ అంటే ఏంట్రంటే, మీరిలా జెప్పేయొచ్చు. కంటైనర్ ఇమేజ్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ లైట్ వెయిట్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్లస్ సాఫ్ట్‌వేర్ లైబ్రరీ అని. సాఫ్ట్‌వేర్ లైబ్రరీ అంటే ఇక్కడ ఏదైనా సాఫ్ట్‌వేర్ అయ్యుండొచ్చు. మీరు బిల్డ్ చేసిన సాఫ్ట్‌వేర్ అవ్వచ్చు. ఏ సాఫ్ట్‌వేర్ అయినా అవ్వచ్చు. ఓకేనా? సో, ఇప్పుడు ఈ కంటైనర్ ఇమేజెస్ అనేవి మనకి 3 టైప్స్ ఉన్నాయి. కంటైనర్ ఇమేజెస్ అనేవి నాకు 3 టైప్స్ అయితే ఉన్నాయి. సో, ఇక్కడ నేను మళ్ళా కంటైనర్ ఇమేజ్ అని రాస్తాను. సో, నా కంటైనర్ ఇమేజెస్ అనేవి 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇమేజ్ వచ్చేసి రా ఇమేజ్ అంటాను నేను. ఫస్ట్ ఇమేజ్ నేమ్ వచ్చేసి రా ఇమేజ్. సెకండ్ టైప్ వచ్చేసి సర్వీస్ ఇమేజ్ అంటాను నేను. సెకండ్‌ది వచ్చేసి సర్వీస్ ఇమేజ్. థర్డ్‌ది వచ్చేసి డిస్ట్రోలెస్ ఇమేజ్. ఓకేనా? సో, నా కంటైనర్ ఇమేజెస్ అనేవి 3 టైప్స్‌గా డివైడ్ అయితే అయినాయి. ఒకటి రా ఇమేజ్, రెండోది సర్వీస్ ఇమేజ్, మూడోది డిస్ట్రోలెస్ ఇమేజ్. ఒకటి రా ఇమేజ్, ఇంకోటి సర్వీస్ ఇమేజ్, ఇంకోటొచ్చేసి డిస్ట్రోలెస్ ఇమేజ్. సో, ఫస్ట్ రా ఇమేజ్ అంటే ఏందో చూసుకుందాం. రా ఇమేజ్ అంటే నథింగ్ బట్ నా ప్లెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకేనా? ఇది నా ప్లెయిన్ ఓఎస్. ప్లెయిన్ ఓఎస్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు నేను ఏదైతే వీఎంని క్రియేట్ చేసి నేను ఒక ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఇన్‌స్టాల్ చేశాను గదా! ఆపరేటింగ్ సిస్టమ్ లోపల యాస్ ఆఫ్ నౌ ఏమీ లేదు. డాకర్ ఇన్‌స్టాల్ చేయక ముందు వరకు. సో, అలాంటి టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ నేనేమంటానంటే ప్లెయిన్ ఓఎస్ అంటాను. ఆ ప్లెయిన్ ఓఎస్ లోపల ఓన్లీ ఓఎస్ రిలేటెడ్ ఫైల్స్ మాత్రమే ఉంటాయి. దానికి మించి ఎక్స్‌ట్రా యుటిలిటీస్, ఎక్స్‌ట్రా సర్వీసెస్ అంటూ ఏమీ ఉండవు. ద ఆ టైప్ ఆఫ్ ఇమేజెస్ నేనేమంటానంటే ప్లెయిన్ ఓఎస్ అంటాను. రా ఇమేజ్ అంటే నథింగ్ బట్ నా ప్లెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటదని మీరు చెప్పేయచ్చు ఈజీగా. ఇప్పుడు సర్వీస్ ఇమేజ్ ఏరా అంటే సర్వీస్ ఇమేజ్ ఇస్ కాంబినేషన్ ఆఫ్ రా ఇమేజ్, ప్లస్ సాఫ్ట్‌వేర్ ఇమేజ్. అంటే సర్వీస్ ఇమేజ్ అంటే నథింగ్ బట్ ఒక రా ఆపరేటింగ్ సిస్టమ్‌ని యూజ్ చేసుకొని అంటే ఒక ప్లెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని యూజ్ చేసుకొని దానిలో ఇప్పుడు ఎలా అయితే నేను డాకర్ ఇన్‌స్టాల్ చేశానో, ఆ డాకర్ అనేది ఇప్పుడు నాకు సాఫ్ట్‌వేర్ లాగా అనుకోండి. సో, సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేశాను కాబట్టి అప్పుడు ఆ మొత్తాన్ని ఏమంటాం? ఆ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఏమంటానంటే సర్వీస్ ఇమేజ్ అంటాను. రైట్. అప్‌డేట్ అయితే అయిపోయింది. ఏపీటీ ఇన్‌స్టాల్ పైథాన్, 3 ఇన్‌స్టాల్ చేస్తాను. యెస్. సో, ఇక్కడ ఇష్యూ ఏమైపోయిందంటే నేను కంటైనర్ నుంచి ఎగ్జిట్ అయిపోయాను కాబట్టి నాకు కంటైనర్ అనేది రన్ అవ్వట్లేదు. ఓకేనా? సో, యాస్ ఆఫ్ నౌ దాని గురించి మర్చిపోండి. సో, మళ్ళీ ఇక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం మనం. సో, పైథాన్ అయితే ఇన్‌స్టాల్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను cd/రూట్‌లోకెళ్తున్నాను. రూట్‌లోకెళ్ళి ఎల్ఎస్ అని ఇస్తాను. ఇప్పుడు ఎక్కడున్నాను నేను నా కంటైనర్ లోపల ఉన్నాను. కంటైనర్ లోపల ఎల్ఎస్ లేదా ఎల్ఎల్ అని ఇస్తే నాకు డేటా అనేది ఏమి గాని షో అవ్వట్లేదు. ఓకేనా? దీనిలో నాకు డేటా షో అవుతుంది గానీ, నా పర్టిక్యులర్ హాట్‌స్టార్ ఫైల్ అయితే లేదిక్కడ. ఇక్కడ నేనేం చేస్తానంటే నెక్స్ట్ ఇంకొక టెర్మినల్‌లోకెళ్ళిపోయి ఇక్కడ నా పైథాన్ కంటైనర్ ఏదైతే ఉందో నా ఓల్డ్ కంటైనర్ స్టాప్ చేశాను కాబట్టి ఇప్పుడు నేను ఈ కంటైనర్ అయితే యూజ్ చేయలేను గదా! సో, కంట్రోల్ సి క్యాన్సెల్ చేస్తున్నా. కమాండ్ రన్ చేయటం లేదు. డాకర్ పిఎస్. సో, ఇప్పుడు ఇది నా వర్కింగ్ కంటైనర్. సో, ఈ వర్కింగ్ కంటైనర్ లోపల నా హాట్‌స్టార్ అనే అప్లికేషన్ నేను మూవ్ చేస్తున్నాను.
సో దానికి కమాండ్ ఏంటి? డాకర్ కాపీ అండ్ దెన్ నా హాట్‌స్టార్ డాట్ పీవై ఫైల్ నా అప్లికేషన్ నేమ్, అలానే నా కంటైనర్ నేమ్ కోలన్ / రూట్ ఎక్కడికి మూవ్ చేయాలంటున్నానో ఆ కమాండ్ అయితే ఇచ్చేసి ఎంటర్ ఇచ్చేస్తాను. ఎంటర్ ఇస్తే సక్సెస్‌ఫుల్లీ కాపీడ్ అని వస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ కంటైనర్ ఇమేజ్ లోపల నేను ఎల్ఎస్ అని టైప్ చేస్తే ఇక్కడ నాకు నా హాట్‌స్టార్ అప్లికేషన్ అయితే షో అయితే అవుతుంది. హాట్‌స్టార్ డాట్ పీవై ఆల్రెడీ నా కంటైనర్‌లో పైథాన్ ఇన్‌స్టాల్ అయింది కాబట్టి ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. పైథాన్ 3 హాట్‌స్టార్ డాట్ పీవై. సో వెల్కమ్ టు హాట్‌స్టార్ వర్షన్ 1. అంటే ఇప్పుడు దీన్ని బట్టి నేను ఏం కంక్లూడ్ చేయగలుగుతాను? నా కంటైనర్ లోపల నా అప్లికేషన్ నేను ప్లేస్ చేసి నా అప్లికేషన్ అనేది కరెక్ట్‌గా రన్ అవుతుంది. ఇంతవరకు టాస్క్. ఇప్పుడు ఈ కంటైనర్‌ని నేను మళ్ళా ఒక ఇమేజ్‌గా మార్చాలి. అలా దాన్నే మనం కస్టమైజేషన్ అంటాం. ఓకేనా? ఇక్కడేం చేస్తాను, డాకర్ కమిట్. ఇప్పుడు ఫస్ట్ డాకర్ ఇమేజెస్ చూద్దాం. డాకర్ ఇమేజెస్ చూసినప్పుడు మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఉబుంటు లేటెస్ట్. ఓన్లీ నా దగ్గర ఒక రా ఇమేజ్ మాత్రమే ఉంది. దాని పేరేంటి? ఉబుంటు. ఇప్పుడు నేనేం చేస్తాను, డాకర్ కమిట్ ఇస్తాను. డాకర్ కమిట్ నా కంటైనర్ ఒక ఐడీ లేదంటే కంటైనర్ ఒక నేమ్ ఇస్తాను. కంటైనర్ ఒక నేమ్ ఇచ్చి దాన్ని ఏమంటాను, దానికి ఒక నేమ్ ఇస్తాను. హాట్‌స్టార్ v1 అని ఇచ్చేసి ఎంటర్. ఇప్పుడు చూడండి మ్యాజిక్ చూడండి. ఇమేజెస్ డాకర్ ఇమేజెస్ ఇస్తే ఆటోమేటిక్‌గా ఇక్కడ మీకేమైపోయింది? ఒక కొత్త ఇమేజ్ అయితే క్రియేట్ అయిపోయింది. డాకర్ కమిట్ అనే కమాండ్ యూజ్ చేసుకొని నేనేం చేశాను, ఒక కొత్త ఇమేజ్‌ని అయితే క్రియేట్ చేశాను. ఆ కొత్త ఇమేజ్ లోపల ఈ హాట్‌స్టార్ ఏదైతే ఉందో దీన్నే నేనేమంటానంటే సర్వీస్ ఇమేజ్ అంటాను. దీన్నే నేనేమన్నానంటే సర్వీస్ ఇమేజ్ అంటాను. సర్వీస్ ఇమేజ్ అంటే ఏంటి? కాంబినేషన్ ఆఫ్ రా ఇమేజ్ ప్లస్ నా సాఫ్ట్‌వేర్ లైబ్రరీస్ అంటే సాఫ్ట్‌వేర్ రిలేటెడ్ డేటా. ఈ విధంగా మీరు మీ అప్లికేషన్‌ని అంటే మీ అప్లికేషన్ మీ ఏదైతే మీ అప్లికేషన్ ఉందో, ఆ అప్లికేషన్ ఒక కంటైనర్ ఇమేజ్‌గా మార్చాలంటే ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ ఒక రా ఇమేజ్ ఉండాలి. ఆ రా ఇమేజ్ లోపల మీరు మీ రిక్వైర్మెంట్ ప్యాకేజెస్ మీ అప్లికేషన్ ఒక రిలేటెడ్ ప్యాకేజెస్ అన్నిటిని మీరు ఇన్‌స్టాల్ చేయాలి. ఇన్‌స్టాల్ చేసినాక మీ అప్లికేషన్‌ని ఆ కంటైనర్ లోపలికి మూవ్ చేసి టెస్టింగ్ చేయాలి. ఆ కంటైనర్ లోపల కరెక్ట్‌గా రన్నింగ్‌లో ఉందా లేదా అని చెప్పేసి. కంటైనర్‌లో రన్నింగ్‌లో ఉంది అంటే ప్రాపర్‌గా ఉందా అన్నప్పుడు మీరేం చేస్తారు? డాకర్ కమిట్ అనే కమాండ్ యూజ్ చేస్తారు. డాకర్ కమిట్ వల్ల ఏమైపోతుంది? ఎగ్జిస్టింగ్ ఉన్న రా ఇమేజ్ నుంచి మీకు ఒక కొత్త ఇమేజ్ అయితే క్రియేట్ అవుతుంది. ఆ కొత్త ఇమేజ్‌లో ఏముంటది? మీకు మీ రా ఆపరేటింగ్ సిస్టమ్ మీకు రా ఓఎస్ ఉంటది. రా ఓఎస్ ప్లస్ మీ అప్లికేషన్ డేటా అయితే ఉంటది. ఓకేనా? ఇక్కడ చూస్తే ఈ ఉబుంటు నుంచే ఇది ఉబుంటు ఆహ్, పేరెంట్ అనుకోండి. హాట్‌స్టార్ అనేది చైల్డ్. ఈ ఉబుంటు నుంచే నా హాట్‌స్టార్ అప్లికేషన్ అనేది క్రియేట్ అయింది. ఈ ఉబుంటు ఒక ఆపరేటింగ్ సిస్టమ్ సైజ్ చూడండి 78 ఎంబీ. ఎందుకు 78 ఎంబీ ఇక్కడ? ఎందుకంటే ఇది నా ప్లెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్. దానిలో నాకు ఎక్కువ కంటెంట్ అయితే ఉండదు. అదే నా హాట్‌స్టార్ అప్లికేషన్ చూస్తే నేనేం చేశాను, ఏపీటీ అప్డేట్ చేశాను. సో, దానికి ఎక్స్‌ట్రా స్పేస్ క్రియేట్ అయింది. పైథాన్ ఇన్‌స్టాల్ చేశాను. పైథాన్‌కి ఎక్స్‌ట్రా స్పేస్ క్రియేట్ అయింది. అలానే నా అప్లికేషన్ ఏదైతే ఉందో కంటెంట్ కేబీ అయినా, ఎంబీ అయినా అవ్వనివ్వండి. కానీ స్పేస్ అయితే ఎ ఎ క్రియేట్ అవుతుంది కదా! నాకు సైజ్ అయితే ఎక్స్‌టెండ్ అవుతుంది కదా! సో, 78 అనేది నా ప్లెయిన్ ఆపరేటింగ్ సిస్టము. హాట్‌స్టార్‌లో ఏముంది నా రా ఆపరేటింగ్ సిస్టమ్ ప్లస్ ఎక్స్‌ట్రా నా సాఫ్ట్‌వేర్ రిలేటెడ్ ఫైల్స్ కూడా ఉన్నాయి కాబట్టి నా సైజ్ అనేది 168 ఎంబీగా మారింది. ఇది మీకు అర్థమైందా? ఎలా మనం ఒకవేళ నా దగ్గర ఒక అప్లికేషన్ ఉంటే, ఆ అప్లికేషన్ యూజ్ చేసుకొని ఒక కంటైనర్ ఇమేజ్‌ని నేను ఎలా క్రియేట్ చేశాను? ఎలా క్రియేట్ చేయాలి అనేది మీకు అర్థమైందా? అంతే. అంటే ఒక రా ఇమేజ్‌ని మనం డౌన్‌లోడ్ చేసుకొని, ఆ రా ఇమేజ్ అంటే నథింగ్ బట్ నా ప్లెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆ ప్లెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్ లోపల నేను నా అప్లికేషన్ రిలేటెడ్ కంటెంట్ అంతా నేను ఇన్‌స్టాల్ చేసి ఆ కంటెంట్ ఇన్‌స్టాల్ చేశాక నేను నా అప్లికేషన్‌ని మూవ్ చేసి, టెస్టింగ్ చేసి, ఒకవేళ అంతా కరెక్ట్‌గా ఉంటే నేనేం చేస్తాను, డాకర్ కమిట్ అనే కమాండ్ యూజ్ చేసుకుంటే, నాకు నా రా ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి నాకొక సర్వీస్ ఇమేజ్ అయితే క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓకే. మోడిఫికేషన్ చేయాలి. ఇప్పుడు అప్లికేషన్స్ అనేవి అప్‌డేట్ అవుతా ఉంటాయి గదా! సో, నేనేం చేస్తున్నా అదే కంటైనర్ లోపల వీఐ హాట్‌స్టార్. సో, ఇప్పుడు చూడండి వీఐ అనేది నాకు పనిచేయడం లేదు. యూజువల్‌గా అయితే ఉబుంటు ఏదైతే 2.9 అని మనం వీఎంలో ఇన్‌స్టాల్ చేసామో వీఏ అనే కమాండ్ ఇస్తే ఆటోమేటిక్‌గా వీఏ అనేది ఓపెన్ అవుతుంది. కానీ ఇది నా లైట్ వెయిట్ ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి దానిలో ఎటువంటి ప్యాకేజ్ అంటూ లేదు. నేనేం చేయాల్సి ఉంటది ఏపీటీ ఇన్‌స్టాల్ విమ్ అని ఇచ్చేస్తాను. ఈ విమ్ అంటే నథింగ్ బట్ మనము ఫైల్స్‌ని ఓపెన్ చేసి ఎడిట్ చేయగలుగుతాం.
ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి? హాట్‌స్టార్ అనే పీవైని నేను అప్‌డేట్ చేయాలనుకుంటున్నాను. దానిలో ఒక మోడిఫికేషన్ చేయాలనుకుంటున్నానా అనుకుందాం. సో, ఫస్ట్ నేను విమ్ అయితే ఇన్‌స్టాల్ చేయాల్సుంటది. విమ్ ఇన్‌స్టాల్ చేశాను. విమ్ ఇన్‌స్టాల్ చేసి వీఐ హాట్‌స్టార్. ఇక్కడ నేనేం చేస్తాను, హాట్‌స్టార్ వెల్కమ్ టు హాట్‌స్టార్ V1 ఉంది కదా! ఇప్పుడు నేను V2 చేస్తాను. సో, సమ్ మోడిఫికేషన్ ఒక కొత్త అప్‌డేట్ అప్లికేషన్‌కి వచ్చింది. సో, ఇప్పుడు నెక్స్ట్ నేనేం చేయగలుగుతానిక్కడ? ఇప్పుడు నా కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ కొత్త అప్‌డేట్ అయితే వచ్చింది. పైథాన్ 3 హాట్‌స్టార్ డాట్ పీవై అని ఇస్తే ఇప్పుడు నాకు నా అప్లికేషన్ అప్‌డేట్ అయ్యి వర్షన్ 2 లోకొచ్చింది. ఇప్పుడు నాకు వర్షన్ 2 కూడా కంటైనర్ ఇమేజ్ అయితే కావాలి గదా! అప్పుడు మనం ఏం చేస్తాము? మళ్ళా సేమ్. ఇక నేనేం చేస్తాను జస్ట్ డాకర్ పిఎస్ నా కంటైనర్ ఒక ఐడీ నేను ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి డాకర్ కమిట్ అండ్ దెన్ నా ఇమేజ్ నేమ్ ఐ మీన్ నా కంటైనర్ ఐడీ దానికి ఒక నేమ్ ఇస్తున్నాను. ఏమని ఇస్తున్నాను? హాట్‌స్టార్ V2. ఇప్పుడు ఈ కమిట్ వల్ల ఏమైపోతుందంటే నాకు ఇంకొక కొత్త ఇమేజ్ అయితే క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నేను డాకర్ ఇమేజెస్ అని ఇస్తే ఇప్పుడు చూడండి నాకు 2 హాట్‌స్టార్‌లున్నాయి. ఒకటి వర్షన్ 1, ఒకటి వర్షన్ 2. ఒకవేళ డెవలపర్స్‌కి వర్షన్ 1లో ఏదైనా చెక్ చేయాలనుకుంటే వాళ్ళు ఈ కంటైనర్ ఒక ఇమేజ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని వాళ్ళైతే ఆ కంటైనర్‌ని ఇప్పుడు డెవలపర్స్ ఈ హాట్‌స్టార్ కంటైనర్ ఇమేజ్‌ని తీసుకొని ఒక కంటైనర్ క్రియేట్ చేస్తే వాళ్ళకి V1 కనిపిస్తుంది. ఈ హాట్‌స్టార్ ఇమేజ్ తీసుకొని వాళ్ళు రన్ చేస్తే V2 కనిపిస్తది. సో, అది కూడా ట్రై చేద్దాం ఇప్పుడొకసారి. డాకర్ ఇమేజెస్ అని టైప్ చేశాను. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తాను V1 అప్లికేషన్ కావాలి కాబట్టి నేనేం చేస్తాను డాకర్ రన్ -it దాని తర్వాత హాట్‌స్టార్ ఇమేజ్ ఐడీ ఏది నాకు V1 కావాలి కాబట్టి ఆ V1 ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా ఆ V1 నుంచి నాకు ఒక కంటైనర్ అయితే క్రియేట్ అవుతుంది. కంటైనర్‌లోకెళ్ళి నేను సీడీ రూట్ రూట్ ఎల్ఎస్ అని ఇస్తాను. హాట్‌స్టార్ డాట్ పీవై అయితే ఫైల్ అయితే ఉంది. ఇప్పుడు నేనేం చేస్తాను పైథాన్ 3 హాట్‌స్టార్ డాట్ పీవై అని ఇస్తే నాకు వర్షన్ 1 కనిపిస్తుంది. ఓకేనా? సో, ఇప్పుడు నేనేం చేస్తాను ఎగ్జిట్ అయిపోతాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు వర్షన్ 2లో నేను మోడిఫై చేయాలనుకుంటున్నాను. అప్పుడు నేనేం చేస్తాను డాకర్ రన్ -it ఈసారి V2 ఒక ఇమేజ్ ఐడీ ఇస్తాను. V2 ఒక ఇమేజ్ ఐడీ అయితే ఇస్తాను. ఇప్పుడు నేనిక్కడ ఎల్ఎస్ ఇచ్చి cd/రూట్‌లో నా అప్లికేషన్ ఉంది కాబట్టి సీడీ రూట్ ఎల్ఎల్ ఇక్కడ నా హాట్‌స్టార్ డాట్ పీవై అయితే ఉంది. నేనేం చేస్తాను పైథాన్ 3 హాట్‌స్టార్ డాట్ పీవై ఇస్తే ఈసారి ఏమైపోతుంది? నాకు వెల్కమ్ టు హాట్‌స్టార్ వర్షన్ 2 లోకైతే ఎంటర్ అవుతాను. అంటే ఆ ఇమేజే మొత్తం ఆ ఇమేజ్‌లో డేటా ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ ఓ ఓల్డ్ వర్షన్ రిలేటెడ్ డేటా ఉంటే యూజర్స్ ఓల్డ్ వర్షన్‌లోకి ఎళ్ళగలుగుతారు. న్యూ వర్షన్ ఉంటే న్యూ వర్షన్‌లోకి ఎళ్ళగలుగుతారు. అలా ఉంటది బ్రో. సో, ఈ విధంగా మనం మన అప్లికేషన్ ఏదైనా అప్లికేషన్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెజ్యూమ్ ఉంది గదా! రెజ్యూమ్‌ని గూడా మనము ఒక కంటైనర్‌గా గూడా మార్చొచ్చు. సో, ఆ కంటైనర్ ఇమేజ్ ఐడీ ఎవరికైనా ఇచ్చి ఆ కంటైనర్ ఇమేజ్ ఐడీ నుంచి ఒక కంటైనర్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్‌గా రెజ్యూమ్ ఆ కంటైనర్ ఇమేజ్ లోపల మనకు కనిపిస్తుంది. సో, ఇది మన మెయిన్ బ్రో. సో, మనకి రా ఇమేజ్ అంటే ఏంటో అర్థమైంది. రా ఇమేజ్ అంటే నథింగ్ బట్ ప్లెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆ ప్లెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని యూజ్ చేసుకొని సర్వీస్ ఇమేజ్‌ని నేను ఎలా క్రియేట్ చేశాను అనేది ఈరోజు కాన్సెప్ట్. ఇప్పుడు ఇక్కడ ఏరా అంటే కంటైనర్ ఇప్పుడు మనం ఏం చేసాము ఒక కంటైనర్ ఇమేజ్ క్రియేట్ చేసాం. కంటైనర్ ఇమేజ్‌ని మనం క్రియేట్ చేసాం. ఇది నా కంటైనర్ ఇమేజ్ క్రియేషన్. ఈ కంటైనర్ ఇమేజ్ క్రియేషను నాకు 2 మెథడ్స్ ఉన్నాయి. ఈ కంటైనర్ ఇమేజ్‌లో కూడా 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి మాన్యువల్ మెథడ్. రెండోదొచ్చేసి యూజింగ్ డాకర్ ఫైల్. ఓకేనా? మనకి 2 మెథడ్స్ అయితే ఉన్నాయి. కంటైనర్స్ ఇమేజ్‌ని క్రియేట్ చేయడానికి మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి మాన్యువల్ మెథడు, ఇంకోటొచ్చేసి డాకర్ ఫైల్‌ని యూజ్ చేసి. ఇప్పుడు మనం చేసింది ఏరా అంటే మనం చేసింది మాన్యువల్ మెథడ్. సో, దీనిలో ఇష్యూస్ ఏరా అంటే నాకు చాలా అంటే ఇప్పుడు ఎవరికైతే డాకర్ నాలెడ్జ్ ఉందో ఇప్పుడు మీకేదైతే చూపించానో అదే మీరు మీ డెవలపర్స్ ఒకవేళ అడిగితే నాకు ఈ ఈ ప్లెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి.
దాని లోపల జావా ఇన్‌స్టాల్ జేయాలి. లేదంటే దానిలో నోడ్ జేఎస్ ఇన్‌స్టాల్ జేయాలి. లేదంటే దానిలో గో లాంగ్వేజ్ సంబంధించిన స్క్రిప్ట్ ఉంటది కదా! సో, దాన్ని ఇన్‌స్టాల్ జేయాలండి. వాళ్ళు చెప్పినప్పుడు. మీరేం జేస్తారు మాన్యువల్‌గా మీరు ఇన్‌స్టాల్ జేస్తారు. కానీ మనం మాన్యువల్‌గా ఇప్పుడు మనం ఏం చేయడం లేదు. ఎందుకంటే ఈ మాన్యువల్ అనేది మనకు జస్ట్ అర్థం అవ్వడానికి కోసమే. మాన్యువల్‌గా మనం ఎలా క్రియేట్ చేస్తామని. సో, మాన్యువల్‌గా ఇప్పుడు ఏ ఏ డెవ ఏ డాకర్ అడ్మిను డెవలప్ చేయడనమాట. మొత్తం మోస్ట్ ఆఫ్ ది పీపుల్ డెవలప్ చేసే కంటైనర్స్‌ని డెవలప్ చేసేది యూజింగ్ డాకర్ ఫైల్‌తో. సో, డాకర్ ఫైల్ రావాలంటే మనకి అది ఇంకొంచెం ఫ్యూచర్ అయిపోతుంది మనకి. సో, మనకింకా కంటైనర్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది? కంటైనర్‌ని ఎలా క్రియేట్ అవ్వాలి? కంటైనర్ లోపల ఫైల్ సిస్టమ్ అంటే ఏంటి? కంటైనర్ యాక్చువల్‌గా బ్యాక్ ఎండ్‌లో ఎలా క్రియేట్ అవుతుంది? దాని గురించి మనకింకా తెలీదు గాబట్టి, మనము డాకర్ ఫైల్ గురించి ఇప్పుడే మనం మాట్లాడుకోం. సో, నెక్స్ట్ వచ్చేది మనం కంటైనర్స్‌ని ఎలా క్రియేట్ చేస్తాం. సో, ఇక్కడ మీకు ఈ వీడియోలో మీకు కంటైనర్‌ని ఎలా క్రియేట్ చేయాలో మీకు కమాండ్ అయితే గుర్తుంది. డాకర్ రన్ హైఫన్ ఐటీ అని. ఐటీ ఏం చేస్తుంది? అనే దాని గురించి మనకి ఇంకా తెలీదు. ఎందుకంటే నేను చెప్పలేదు. నెక్స్ట్ దాని గురించి మనం డెప్త్‌గా మాట్లాడుకుంటాం. కంటైనర్స్‌ని ఎలా క్రియేట్ చేస్తాము? ఓకే. సర్వీస్ ఇమేజ్‌ని ఎలా రన్ చేస్తాము? రా ఇమేజ్‌ని ఎలా రన్ చేస్తాము? అలానే డిస్ట్రోలెస్ గురించి నేను మీకు రేపు చెప్తాను. రేపు గాని నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో ఫ్యూచర్‌గా అయితే చెప్తాను. డిస్ట్రోలెస్ గురించి మనకిప్పుడు అవసరం లేదు. ఇది బ్రో మనకి ఈరోజు. సో, అర్థమైందా? అర్థమైందా? ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. సో, ఈరోజుతో ఇక్కడితో ఆపేద్దాం. ఒక్కసారి నువ్వు ఈరోజు యూజ్ చేసిన కమాండ్స్ అన్ని దీంట్లో టైప్ చేయవా? కమాండ్ టైప్ చేసి దాన్ని యూజ్ చేసి ఈ క్లాస్లో ఏ కమాండ్స్ అయితే యూజ్ ఆ! చేసావో నేనిప్పుడు అవి. ఇక్కడే రాస్తాను. ఫస్ట్‌ది మనం ఏం చేస్తామంటే డాకర్ ఇమేజెస్. ఇమేజెస్ డాకర్ ఇమేజెస్ డాకర్ అంటే మీరే చెప్పండి. డాకర్ ఇమేజెస్ ఎందుకు యూజ్ చేస్తాం? టు క్రియేట్ ద ఇమేజెస్ ఆఫ్ కాదు. అదే టు సీ ది టు చెక్ ఇమేజెస్. ద ఇమేజెస్. ఆ! టు సీ ద ఇమేజెస్ సారీ టు సీ ది డాకర్ ఇమేజెస్. ఓకేనా? సో, దాని తర్వాత డాకర్ పీఎస్ కమాండ్ ఉంది. సో, డాకర్ పీఎస్ కమాండ్ ఎందుకు యూజ్ చేస్తాము? టు చెక్ ది రన్నింగ్ కంటైనర్స్. యా అలానే నేను ఇంకో కమాండ్ కూడా రన్ చేశాను. డాకర్ పీఎస్ హైఫన్ ఏ. FLA సో, ఇది ఎందుకు యూజ్ చేస్తాం? టు చెక్ ఆఫ్ లో ఉన్న కంటైనర్స్ కూడా ఆ! ఎగ్జిట్ అయిపోయిన కంటైనర్స్ కూడా చెక్ చేయడం టు చెక్ ఆల్ ద కంటైనర్స్ కంటైనర్స్ ఇన్ యువర్ సర్వర్. నెక్స్ట్‌ది ఇమేజ్ అయితే ఉంది. నా దగ్గర ఒక ఇమేజ్ అయితే ఉంది. ఆ ఇమేజ్ నుంచి నేను కంటైనర్‌ని ఎలా క్రియేట్ చేస్తాను? సో, దాని కమాండ్ ఏంటి? డాకర్ రన్ హైఫన్ ఐటీ అండ్ దెన్ ఇమేజ్ నేమ్. టు క్రియేట్ టు క్రియేట్ ఏ కంటైనర్ యూజింగ్ డాకర్ ఇమేజ్. అలానే మనం ఇంకొక కమాండ్ కూడా నేర్చుకున్నాము. అదేంటంటే డాకర్ సిపి. నీ మెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి నీ కంటైనర్ లోపల లోపలికి నువ్వెలా ట్రాన్స్‌ఫర్ చేస్తావు ఫైల్స్‌ని అనేది డాకర్ కాపీ. సో, ఓన్లీ మనం ఈ ఇమేజ్‌ని ఈ కమాండ్స్ రన్ చేస్తాం. ఇంకొక ఎక్స్‌ట్రా కమాండ్ వచ్చేసి డాకర్ కమిట్. టు క్రియేట్ ఏ న్యూ డాకర్ ఇమేజ్ విత్ యువర్ అప్లికేషన్ డేటా. సో, ఇవే బ్రో మనం యూజ్ చేసిన కమాండ్స్ ఈరోజు మొత్తంగా. ఇంకొక కమాండ్ డాకర్ పుల్ ఒకటి డాకర్ పుల్ అనేది ఇమేజెస్‌ని డౌన్‌లోడ్ చేయడానికి. సో, అది కూడా రాస్తాను ఇక్కడ. డాకర్ పుల్ మీ ఇమేజ్ నేమ్. టు డౌన్‌లోడ్ ది ఇమేజ్ ఫ్రమ్ ది ఇంటర్నెట్. ఓకేనా? సో, ఇవి బ్రో ఓవరాల్ కమాండ్స్ మనకి. డాకర్ ఏపీటీ ఇన్స్టాల్ ప్యాకేజ్. అది డాకర్ కాదు. డాకర్ ఏపీటీ కాదు. ఏపీటీ ఇన్‌స్టాల్. అది మనకి లైనక్స్ రిలేటెడ్ కమాండ్. ఇది డాకర్ రిలేటెడ్ కమాండ్స్. అది అంటే అది కామన్. ప్యాకేజ్ మేనేజ్మెంట్ లోకి వెళ్తుంది అవును.
నీకేదైనా యూటిలిటీస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు విండోస్‌లో ఉన్నావు గదా! విండోస్‌లో నువ్వు ఏదన్నా వైసీటీ ఇన్‌స్టాల్ చేయాలనుకుంటే ఫస్ట్ నువ్వేం చేస్తావు? ఆ యూటిలిటీ ఈఎక్స్ఈ ఫైల్‌ని నువ్వు డౌన్‌లోడ్ చేస్తావు కదా! లైనక్స్‌లో ఏరా అంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ ఈఎక్స్ఈ ఫైల్స్ మనమేం యూజ్ చేస్తాము? ఏపీటీ ఇన్‌స్టాల్. అదే నువ్వు రెల్‌లోకైతే నీకు ఎమ్ ఇన్‌స్టాల్ అని ఉంటది. ఉబెండులో మనం ఏపీటీ యూజ్ చేస్తాం. అది యూటిలిటీ అనమాట. ఉబెండు డెడికేటెడ్‌గా యూటిలిటీ అది. అదే నువ్వు రెడ్ హ్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తే అక్కడ నువ్వు యూజ్ చేసే యూటిలిటీ వచ్చేసి ఎమ్ ఇన్‌స్టాల్ వైసిటీ. అదే ఇక్కడ డాకర్‌లో అయితే ఏపీటీ ఇన్‌స్టాల్ వైసిటీ. అది యాక్చువల్‌గా వర్క్ అవ్వదు. నేను ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా. ఇది బ్రో. సో, నాకొక్కసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? నేను క్వెషన్‌లు అడుగుతా చిన్న చిన్నవి.